నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో లేడీస్‌లో సాధారణంగా కనిపించేటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌లో వెజైనా ఇన్ఫెక్షన్ మనం చూడొచ్చు. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా చూడొచ్చు. సో ప్రైవేట్ పార్ట్స్‌లోని ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల బయటకి ఎవరితోని చెప్పుకోలేరు. అంత తొందరగా వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకోరు. ఫర్దర్‌గా దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ అలాగే కంటిన్యూ అవుతూ ఫర్దర్‌గా లోపల ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్‌ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి? దీన్ని ఏ రకంగా మనం అరికట్టవచ్చు? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సాహితి గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో మ్యామ్. హలో మ్యామ్, సో లేడీస్‌లో వచ్చేటువంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? సో చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు. బేసిక్‌గా చెప్పుకోవడానికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని అలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చేటువంటి అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? సో నార్మల్లీ ఏంటంటే అండి, చాలా మందికి నార్మల్ వజైనల్ డిశ్చార్జ్‌కి, అబ్నార్మల్ డిశ్చార్జ్‌కి తేడా తెలియదు. వైట్ డిశ్చార్జ్ చూడగానే కొంతమంది భయపడిపోతారు. కొంతమంది ఇది నార్మలే కదా అని వదిలేస్తా ఉంటారు. సో నార్మల్‌గా ఆడవాళ్ళందరికీ కూడా ఓవ్యులేషన్ టైంలో, అంటే అండం విడుదలయ్యే టైంలో డిశ్చార్జ్ ఉండడం అనేది నార్మల్ హార్మోన్ ప్రభావం వల్ల ఉంటుందండి. ట్రాన్స్‌పరెంట్ ఎగ్ వైట్ లాగా స్ట్రెచీగా ఉండే డిశ్చార్జ్. అంటే ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత 15 రోజులు జనరల్లీ వరకే. 15వ రోజు పీరియడ్ ఫస్ట్ మనకి బ్లీడింగ్ స్టార్ట్ అయిన రోజు మనల్ని డే 1 అంటామండి. అక్కడి నుంచి 15 రోజులు, అంటే 10 నుంచి 15 రోజుల మధ్యలో అండం విడుదలయ్యేది జరుగుతుందండి. ఆ టైంలో డిశ్చార్జ్ ఉండడం నార్మల్. ఎగ్ వైట్ లాగా స్ట్రెచీగా ఉంటుందండి. ఎటువంటి ఇచ్చింగ్, ఫౌల్ స్మెల్ ఉండదండి. దట్ ఈస్ అ నార్మల్ డిశ్చార్జ్. మళ్ళీ జస్ట్ బిఫోర్ పీరియడ్స్, అంటే పీరియడ్స్ వచ్చే ఒక 2, 3 రోజుల ముందు కూడా హై ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కూడా కొంచెం డిశ్చార్జ్ వైట్‌గా, థిక్‌గా ఉండొచ్చండి. అగైన్ ఇచ్చింగ్ ఉండదు, ఎటువంటి స్మెల్ ఉండదు. ఆ 1, 2 డేస్ వచ్చే డిశ్చార్జ్‌కి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు వజైనల్ డిశ్చార్జ్‌కి భయపడాలి? ఏది ఇన్ఫెక్షను అనే డౌట్ ఉంటుందండి. ఎనీ డిశ్చార్జ్ విచ్ ఇస్ అబ్నార్మల్ ఇన్ కలర్, ఇప్పుడు నేను చెప్పాను ఓవ్యులేషన్ టైంలో ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. తర్వాత వైట్ కలర్‌లో ఉంటుంది. సో ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్, గ్రీన్ కలర్‌లో ఉండడం, యెల్లో కలర్‌లో ఉండడం, ఆర్ థిక్‌గా వైట్‌గా ఉండి ఇచ్చింగ్ అవ్వడము, ఆర్ బ్రౌనిష్‌గా, బ్లాకిష్‌గా ఉండడము, బ్లడ్ మిక్స్ అయ్యి ఉండడం, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. బ్లాకిష్ కూడా ఉంటుందా? ఉంటుందండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో కొన్నిసార్లు. అండ్ దాంతో పాటు దే విల్ హ్యావ్ ఇంటెన్స్ ఇచ్చింగ్, చాలా దురద ఉండడము, చాలా ఇరిటేషన్, ర్యాషెస్ లాగా అవ్వడము జరుగుతుంది. యూరిన్ వెళ్ళేప్పుడు మంట ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీలో ఇబ్బంది ఉంటుంది. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు పొత్తి కడుపులో నొప్పి కూడా ఉండొచ్చండి. ఇవన్నీ సైన్స్ ఆఫ్ వజైనల్ ఇన్ఫెక్షన్. సో ఎనీ వైట్ డిశ్చార్జ్ విచ్ ఇస్ అసోసియేటెడ్, ఈ సిమ్టమ్స్ అన్నిటితో పాటు ఉంది అంటే దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ దిస్ క్యాన్ బి ఇన్ఫెక్షన్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇన్ఫెక్షన్ ఉంది అని అనుమానం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఏదో మందు తెచ్చుకొని వేసుకోవడం కాదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్. బికాస్ చాలా మట్టుకు ఏమవుతుందంటే మెడికల్ షాప్‌కెళ్ళి ఇన్ఫెక్షన్ అనగానే ఏదో ఒక యాంటీబయాటిక్ ఇచ్చేస్తారండి. అది వేసేసుకుంటారు. అయ్యో తగ్గట్లేదు అని భయపడతారు. కానీ జరిగేదేంటంటే అక్కడ ఇట్ విల్ బి ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. అది మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకొని వాళ్ళు టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఇచ్చే మందులు వాడితేనే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చండి వజైనాలో. బ్యాక్టీరియల్ వజైనోసిస్ అంటాము మనం. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవి ఏదైనా సరే ఏ ఇన్ఫెక్షను దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడితేనే దానిపైన ప్రభావం ఉంటుంది. లేకపోతే వాట్ కెన్ హ్యాపెన్ అన్నప్పుడు గర్భసంచి లోపలికి ఇన్ఫెక్షన్ పాకడము, ఎండోమెట్రియం లేయర్‌కి ఇన్ఫెక్షన్ అవ్వడము, పిఐడి అంటాము. అంటే పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్. ఇన్ఫెక్షన్ అనేది గర్భసంచి ట్యూబ్స్‌కి పాకడం వల్ల దే హావ్ పెయిన్, ప్రెగ్నెన్సీ రాకపోవడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, రికరెంట్ డిశ్చార్జ్ ఉండడము, ఇవి జరుగుతాయండి. సో అందుకే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇస్ బెటర్. అంటే దేనివల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి? ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ వాళ్ళలో కూడా రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ అయి సో చూస్తూ మోస్ట్ ఉంటాం కదా లైక్లీ అట్లా. ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్ ఉండొచ్చండి. మోస్ట్ లైక్లీ ఏంటంటే లో ఇమ్యూనిటీ ఇస్ వన్ వెరీ కామన్ థింగ్. ఇప్పుడు డయాబెటిక్స్‌లో కూడా లో ఇమ్యూనిటీ ఇస్ ద రీజన్ అండి. ఇది కాకుండా హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, ఇప్పుడు చాలా మందికి హైజీన్ పరంగా కూడా దే డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అవును. సింపుల్ థింగ్ ఏంటంటే మెయింటైనింగ్ ద ప్రైవేట్ పార్ట్స్ డ్రై. వెట్‌నెస్ ఉండకూడదండి. ఇప్పుడు ఇఫ్ సంబడీ ఈస్ హావింగ్ రికరెంట్ వెట్‌నెస్, చేంజింగ్ అండర్ క్లోత్స్ మార్చుకోవడము, లేదంటే ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయడము, మరీ టైట్‌గా బట్టలు వేసుకోకుండా కొంచెం బ్రీదబుల్‌గా వేసుకోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే వెట్‌గా ఉంటే ఇట్ కాజెస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వెరీ ఫ్రీక్వెంట్. కానీ మరి దీనికోసమే చాలా మంది ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఇచ్చింగ్ లాగా అనిపించేటప్పుడు ఆయిల్స్ అప్లై చేసేయడం, సో లేకపోతే ఎనీ లోషన్స్ అప్లై చేసి వెట్టిగా ఉండేటట్టే మళ్ళీ చూస్తూ ఉంటుంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ మిస్నామర్ అండి. అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాష్ అని, ఆ వాష్ అని చాలా వాషెస్ దొరుకుతూ ఉంటాయి. నథింగ్ నీడ్స్ టు బి యూజ్డ్ అండి.
వెజైనా ఏరియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్ అండి. అంటే దాంట్లో వచ్చే మ్యూకస్ దాన్ని క్లీన్ చేయడానికి సరిపోతుంది. మనం ఎటువంటి ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు లోపల. క్లీనింగ్ విషయానికి వస్తే రెస్ట్ ఆఫ్ ద బాడీ ఎట్లా యూజ్ చేస్తున్నామో ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద జెనిటాలియా ఏరియా వాటర్ అండ్ సోప్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన బాడీ ఎలా వాడుతున్నామో అలాగే. యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ డెటాల్, ఎనీ ఎక్స్ట్రా సోప్, ఎనీ పర్ఫ్యూమ్స్, ఎనీ ఆయిల్స్, నథింగ్. ఇన్ఫ్యాక్ట్ అవి వాడడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఏంటా ప్రాబ్లం అంటే దెర్ ఇస్ గుడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్. మనం ఈ ఎక్స్ట్రా అసిడిక్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోవడము, ఇట్ బికమ్స్ అ రా ఏరియా. సో రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఐడియల్లీ నథింగ్ షుడ్ బి యూజ్డ్. అంటే చాలా మంది లేడీస్ లోని హైజీన్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో లైంగికంగా కలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లోపల వరకు కూడా సోప్స్ లాంటివన్నీ కూడా అప్లై చేసి దాన్ని వాష్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దట్స్ అబ్సల్యూట్లీ నాట్ అడ్వైజ్డ్ అండి. డౌచింగ్ అంటాం మెడికల్ టర్మ్స్ లో. దట్ షుడ్ నాట్ బి డన్. నథింగ్ నీడ్స్ టు బి క్లీన్ ఇన్సైడ్ ద వజైనా. ఎక్స్టర్నల్ జెనిటలియా అంటే వల్వల్ ఏరియా ఏదైతే ఉందో వల్వల్ లిప్స్ వరకు అది మాత్రం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంటర్నల్గా క్లీన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దానివల్లే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందండి. రైట్. సో కమింగ్ టు యూరిన్ ఇన్ఫెక్షన్ మ్యామ్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో రావడానికి రీజన్ ఏముంటుంది? ఎక్కువగా లేడీస్లో వస్తుంది కంపేర్ టు జెంట్స్ చూసుకుంటే అని చెప్తూ ఉంటారు. దానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఓకే, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ జెంట్స్ నుంచి కూడా లేడీస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏంటంటే జెంట్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి తెలియదు. బికాస్ దేర్ యూరెథ్రా ఇస్ వెరీ లాంగ్, వాళ్ళకి సిమ్టమ్స్ తెలియదు. వేరస్ ఫీమేల్ యూరెథ్రా ఇస్ వెరీ స్మాల్. సో రికరెంట్గా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఫీమేల్స్ జనరలీ హోల్డ్ యూరిన్ ఫర్ వెరీ లాంగ్. బాత్రూమ్ బాగాలేదనో, ఇంటికి వెళ్ళిన తర్వాత పోదాంలే అనో, చాలా మంది అసలు ప్రయాణంలో వాటరే తాగరు, ఎక్కడ వాష్రూమ్ వస్తుందో ఎక్కడ యూజ్ చేయాలో. బట్ దానివల్ల చాలా డ్యామేజ్ అవుతుందండి. బ్లాడర్ మజిల్ డ్యామేజ్ అవుతుంది అండ్ మోర్ డీహైడ్రేషన్ వల్ల మోర్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇట్ ఈస్ రాదర్ బెటర్ టు డ్రింక్ వాటర్ అండ్ ఎప్పుడు యూరిన్ సెన్సేషన్ ఉంటే అప్పుడు ఎంటీ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. హోల్డింగ్ యూరిన్ ఫర్ టూ లాంగ్ ఇస్ నాట్ గుడ్. సెకండ్ థింగ్, బాత్రూమ్కి కూర్చున్నప్పుడే చాలా పనులు గుర్తొస్తాయండి. చాలా మందికి సగం ఫినిష్ చేసి బయటకు వచ్చే అలవాటు ఉంటుంది. దట్ షుడ్ నాట్ బి డన్. ఎప్పుడు యూరిన్ వెళ్ళినా కంప్లీట్గా బ్లాడర్ ఎంటీ అయ్యే వరకు యూ షుడ్ ఎంటీ ఇట్ అండ్ దెన్ ఓన్లీ కమ్అట్. ఎందుకంటే కొంచెం యూరిన్ బ్లాడర్లో మిగిలిపోయినా అది రికరెంట్గా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అండ్ వజైనల్ ఇన్ఫెక్షన్ క్యాన్ హ్యాపెన్ టుగెదర్. అంటే ఇఫ్ వజైనల్ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్, అది ట్రీట్ చేయకపోతే దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండి ట్రీట్ చేయకపోతే దానివల్ల వజైనల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. యూరిన్ కలర్ ను బట్టి మనకి ఏమైనా లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏమైనా జనరలీ ఉండదండి. చాలా మంది అలా అంటారు, చాలా ఎల్లోగా ఉంది, చాలా బ్రౌన్ గా ఉంది అని. బట్ దట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద హైడ్రేషన్ స్టేటస్. వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల యూరిన్ కలర్ మారుతుంది, ఆర్ ఏదైనా మల్టీ వైటమిన్స్ వేసుకోవడం వల్ల యూరిన్ కలర్ మారుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ లో కూడా యూరిన్ లో బ్లడ్ బ్లీడింగ్ లాంటిది చూడొచ్చు అంటారా? అది ఏమైనా ఇబ్బందిని ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే సివియర్ అవుతుందో, ఇప్పుడు యూరినరీ బ్లాడర్ కూడా యూరెథ్రా అనే ఆర్గన్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే యూరిన్ బయటకు వస్తుందో తర్వాత బ్లాడర్, అక్కడ నుంచి కిడ్నీలకి పైపులు, యూరెటర్స్ అండ్ కిడ్నీస్ ఉంటాయండి. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ యూరెథ్రా నుంచి దాటి బ్లాడర్ లోకి వెళ్తుందో ఇట్ బికమ్స్ మోర్. దాన్ని సిస్టైటిస్ అంటాం. అప్పుడు ఈ బ్లీడింగ్ కనిపించడము, సివియర్ పెయిన్ ఉండడము, పొత్తి కడుపు నొప్పి, హై గ్రేడ్ ఫీవర్స్ జరగవచ్చు. ఆ స్టెప్లో కూడా ట్రీట్ చేయకపోతే ఇది కిడ్నీ వరకు సోకే ప్రమాదం ఉంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా వస్తున్నాయి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. ఇంకేదన్నా కారణం ఉందా, ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా, లేదంటే యూరిన్ వెళ్ళే దారిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఊరికే ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నది కూడా కంపల్సరీగా ఇవాల్యుయేట్ చేసుకోవాలండి. అంటే కంటిన్యూస్ గా మీరు చెప్పినట్టుగా రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్ కానీ వస్తున్న వాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల జరిగే నష్టం ఏమైనా ఉంటుందా? యాంటీబయాటిక్స్ హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎప్పుడైతే మనం దాన్ని అవసరానికి మించి వాడతామో దేనికైనా ఇట్ కాజెస్ ఓన్లీ డ్యామేజ్ టు ద కిడ్నీస్, టు ద లివర్, ఇట్ కాజెస్ డ్యామేజ్ అండి. అండ్ ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 10 రకాల వేరే యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం ఉండదు కదండి. ఏ ఇన్ఫెక్షన్ ఉందో తెలియకుండా 10 రకాలు వాడితే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ కూడా తగ్గదు కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ అ కల్చర్ టెస్ట్ డన్ అండ్ సీ వాట్ ఇన్ఫెక్షన్ ఇస్ దేర్ అండ్ టేక్ ద రైట్ యాంటీబయాటిక్. దట్ విల్ ఓన్లీ ప్రివెంట్ ఇట్ అండి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ కిడ్నీస్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇలా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్రీట్ చేయకపోతే వాళ్ళకి ఎర్లీ ఏజ్లో కిడ్నీ ఫెయిలియర్ అవ్వడము, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోవడం అనేది జరగచ్చు.
వెజనల్ ఇన్ఫెక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తే ట్యూబ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? నేను ఇందాక మీకు చెప్పాను కదండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం. అంటే ఈ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళినప్పుడు గర్భసంచి పొర, ట్యూబ్స్, ఓవరీస్ అన్నిటిపైన ప్రభావం ఉంటుందండి. ట్యూబ్స్ అనేవి ఏంటంటే స్పర్మ్ అండ్ ఓవరీ కలిసే ప్లేస్ అండి. సో దానికి మూవ్మెంట్, దాంట్లో సీలియా అని ఉంటాయి, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ హెల్ప్ ఇట్ మూవ్. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ట్యూబ్స్ లోపల లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి ఆ సీలియా అనేది డ్యామేజ్ అవుతుందండి. అలా డ్యామేజ్ అయిన వాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయండి. న్యాచురల్ ఫర్టిలిటీ అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది అవ్వచ్చు. మరి ఈ రెండిటి ఈ 2 రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి? లైక్ ఐ ఎలాంటి టోల్డ్ యూ, పర్సనల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ సింపుల్, ఎప్పుడు డ్రైగా ఉంచుకోవడము, లాంగ్ టైమ్స్ ఇఫ్ యూ హ్యావింగ్ టు వేర్ ప్యాంట్స్, మేక్ షూర్ యూ యూజ్ సమ్ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ కానీ అట్లా ఏదైనా వాడి స్వెట్ అబ్జార్బ్ చేయడానికి, అండ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ అండర్ క్లోత్స్. మళ్ళీ వింటర్స్లో, ఎస్పెషలీ వింటర్స్ అండ్ రెయినీ సీజన్లో ఏమవుతుందంటే బట్టలు ఫుల్గా ఆరకుండా వేసేసుకుంటారు. That also causes recurrent fungal infection. So make sure clothes are completely dried before you wear. And hydration, taking lot of water. Another problem that we see in software employees, because they're always sitting AC rooms lo kuchuntaru, so daham edu, so they don't take water. When they don't take water, they end up with dehydration and recurrent urine infection. So time to time maintain cheskoni that limited, that amount of water 3 liters per day compulsory తీసుకునేటట్టుగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వెజైనా ఇన్ఫెక్షన్స్ అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో రావడానికి రీజన్స్ అండ్ ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి, ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.